తెలుగు అస్ట్రోలైబ్ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. వారి 5 రోజుల జాతక ఫలితాలు తెలుసుకుందాం. మిథున రాశి వారికి జూన్ 30 నుంచి జూలై 4వ తేదీలు మీ జీవితంలో ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ 5 రోజులు కేవలం క్యాలెండర్లో మారే అంకెలు కావు. మీ తలరాతను మార్చే అద్భుతమైన ఘట్టాలు. గత కొన్ని సంవత్సరాలుగా, బహుశా కొన్ని నెలలుగా మీరు పడుతున్న అవస్థలు, అనుభవిస్తున్న అవమానాలు, గుండెల్లో దాచుకున్న బాధలు ఇక చమరగీతం పాడబోతున్నాయి. గ్రహాల సంచారం, దైవిక శక్తి యొక్క అనుగ్రహం మరియు మీరు తెలియక చేసుకున్న పూర్వజన్మ పుణ్యఫలం అన్నీ ఏకమై మిమ్మల్ని ఆశీర్వదించడానికి వస్తున్నాయి. మీ పవిత్రమైన ఈ సమయంలో మీ చెవులకు 2 అతి ముఖ్యమైన శుభవార్తలు వినబోతున్నారు. ఈ అదృష్టవంతమైన 5 రోజుల్లో మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. ఒక స్త్రీ రూపంలో సాక్షాత్తు అదృష్ట దేవత మీ గడప తొక్కబోతుంది. ఆమె మీ జీవితంలోకి అడుగుపెట్టి మీకున్న సమస్యలన్నీ, చీకటిని పారద్రోలి మీరు కలలో కూడా ఊహించని వెలుగుల వైపు నడిపిస్తుంది. ఆ స్త్రీ మరెవరో కాదు. ఆవిడ ఎవరో తెలిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవడమే కాదు, ఆనంద బాష్పాలతో మీ హృదయం నిండిపోతుంది. శుభవార్తలు, పరిహారాలు మరియు లోతైన విశ్లేషణ. మరి ఈ మిథున రాశి వారికి ఈ 5 రోజుల్లో వినబోయే ఆ 2 శుభవార్తలు ఏంటి? వారు ఏ చిన్నపాటి పరిహారాలు పాటిస్తే ఈ యోగాన్ని రెట్టింపు చేసుకొని మరిన్ని శుభ ఫలితాలు పొందగలుగుతారో, ఈ విషయాలన్నిటిని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడ ఏకాగ్రతను కోల్పోకుండా శ్రద్ధగా ప్రతి వాక్యాన్ని వినండి. అప్పుడే ఈ విషయం మీకు పంపే సందేశాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారు. మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ భగవంతునిపై విశ్వాసంతో కామెంట్ చేయండి. మిథున రాశి జాతకుల ప్రత్యేకతలు, కష్టాలు మరియు విజయాలు. ఇక మిథున రాశి జాతకుల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటే, ఈ రాశి వారు రాబోయే 5 రోజుల్లో ఎంత కష్టపడితే దానికి 100 రెట్లు ఫలితం మీ ఖాతాలో జమ అవుతుంది. మృగశిర నక్షత్రంలోని 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాలకు చెందిన వారు ఈ మిథున రాశికి పరిధిలోకి వస్తారు. ఈ నక్షత్ర జాతకులకు యోగం మరింత బలంగా పనిచేయబోతుంది. ఈ మిథున రాశి వారి వ్యక్తిత్వం చాలా ప్రత్యేకమైనది. రాశి చక్రంలో ఉన్న 12 రాశుల్లోకెల్లా అత్యంత ఓర్పు, సహనం మరియు కరుణ కలిగిన వారు ఈ రాశి జాతకులు. వీరి మనస్తత్వం ఎప్పుడూ అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అనే ఉన్నతమైన ఆశయంతో నిండి ఉంటుంది. చాలా మంచి మనసు, కానీ అంతే సున్నితమైన హృదయం వీరి సొంతం. ఏదైనా చిన్న కష్టం వస్తే చాలు తట్టుకోలేరు, విపరీతంగా భయపడిపోతారు. ఆ కష్టం నాకే ఎందుకు వచ్చింది అని మదనపడిపోతారు. ఒంటరిగా ఒక గదిలోకి వెళ్ళి గంటల తరబడి కుమిలిపోతారు. కానీ అదే సమయంలో నలుగురిలోకి వచ్చినప్పుడు వారి ముఖంలో ఆ బాధను కానీ, ఆ కన్నటి చారలను కానీ ఎవరూ కనిపెట్టలేరు. ఆ బాధను ఒక చిరునవ్వు వెనుక దాచేసి అద్భుతమైన కళ వీరికి తెలుసు. ఎందుకంటే వీరికి జీవితం ఒక పాఠం నేర్పింది. మన బాధలను నలుగురితో చెప్పుకోవడం వల్ల ఉపయోగం శూన్యమని, అలా చెప్పుకుంటే మనం మరింత చులకన అయిపోతాం తప్ప మనకు ఒరిగేది ఏమీ ఉండదని వారికి బాగా తెలుసు. అందుకే తమ జీవిత బండిని తామంతట తామే ముందుకు నెట్టుకుంటూ వెళుతూ ఉంటారు. వీరు పడే కష్టమంతా ఇంత అంతా కాదు. ఇప్పటి వరకు 100% కష్టపడితే అందులో కేవలం 40% ఫలితం మాత్రమే వారి చేతికి అందింది. మిగిలిన 60% శ్రమ, ఆవేదన, కన్నీళ్లలో బూడిదలో పోసిన పన్నీరులా వృధా అయిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇకపై ఆ పరిస్థితి పూర్తిగా మారబోతుంది. ఆ జగద్రక్షకుడైన భగవంతుని అనుగ్రహం వల్ల మీరు 100% కష్టపడితే ఖచ్చితంగా 100% లాభం మీ ఖాతాలో ఉంటుంది. ఈ మాటను మీరు బలంగా నమ్మండి. మిథున రాశి వారు తమ కుటుంబం కోసం ప్రాణమైనా ఇచ్చేస్తారు. కుటుంబ సభ్యుల సంతోషమే వారి సంతోషం, వారి క్షేమమే వీరి క్షేమం. తమ పిల్లల భవిష్యత్తు గురించి, చదువులో వారి ఎదుగుదల గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు. దానికోసం ఎంత కష్టపడడానికైనా, ఎన్ని త్యాగాలు చేయడానికైనా వెనకాడరు. తమ తల్లిదండ్రులను కూడా ఎంతో ప్రేమగా, బాధ్యతగా చూసుకుంటారు. అయితే ఇంతకి ఓర్పు, సహనం ఉన్న ఈ రాశివారు ఒకసారి ఆ గుణాలను కోల్పోతే మాత్రం వారిలో కోపం కట్టలు తెంచుకుంటుంది. ఆ సమయంలో వారిని ఆపడం ఎవరి తరం కాదు. మిథున రాశి వారికి బలహీనతలు, అదృష్ట మార్పులు మరియు నరదృష్టి పరిహారాలు. ఈ మిథున రాశి వారికి
ఉన్న ఒకే ఒక్క బలహీనత ఏమిటంటే వారి మీద వారికి పూర్తి నమ్మకం ఉండదు. బయట వారిని, కొత్తగా పరిచయమైన వారిని కూడా గుడ్డిగా నమ్మేస్తారు. కానీ తమ సొంత సామర్థ్యాన్ని, తమ శక్తిని తాము నమ్మరు. ఈ ఒక్క కారణం వల్లే వీరి జీవితంలో ఎన్నో మంచి అవకాశాలను చేజార్చుకున్నారు. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వారు సాధించాలి అనుకున్న లక్ష్యానికి అడుగు దూరంలో ఉండి ఆగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ప్రియమైన మిథున రాశి జాతకులారా, ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు, అనుభవించిన నష్టాలు అన్నీ గతం గతః. రాబోయే 5 రోజులు మీ జీవితానికి ఒక కొత్త నాంది పలకబోతున్నాయి. ఇన్ని ఇబ్బందులు ఎదురైనా ఒక చిన్న చిరునవ్వుతో, మీకున్న అపారమైన ఓర్పు సహనాలతో మీరు ముందుకు సాగుతారు. ఇప్పుడు ఆ భగవంతుడు మీ సహనానికి పరీక్ష ముగించి మీకు విజయాన్ని బహుమతిగా ఇవ్వబోతున్నాడు. మీకున్న కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి. మీ మనసులో ఎన్నడూ లేనంత ప్రశాంతత చోటు చేసుకుంటుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారికి ఆ బాధల నుండి పూర్తిగా విముక్తి లభించే మార్గాలు గోచరిస్తాయి. మీరు కలలో కూడా ఊహించని మార్గాల నుండి ధన ప్రవాహం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అయితే ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మీకు ఇంత మంచి జరుగుతున్నప్పుడు సహజంగానే నలుగురి దృష్టి మీ మీద పడుతుంది. దీన్నే మనం నరదృష్టి లేదా దిష్టి అంటాము. దీని ప్రభావం వల్ల మీకు తెలియకుండానే బద్ధకం ఆవహించడం, ఏ పని చేయాలన్నా విసుగు అనిపించడం, మనసులో చిరాకు, ఏకాగ్రత లోపించడం వంటివి జరగవచ్చు. ఇలాంటి నరదృష్టి దోషం నుండి బయటపడడానికి ప్రతిరోజు సాయంత్రం పూట ఒక గుప్పెడు కల్లుప్పును తీసుకొని మీ తల చుట్టూ 3 సార్లు తిప్పుకొని ఆ ఉప్పును నీటిలో వేసి కరిగించి బయట పారబోయండి. లేదా మీ కుటుంబ సభ్యుల చేత ఎండు మిరపకాయలతో దిష్టి తీయించుకోవడం కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇలా చేయడం ద్వారా మీపై ఉన్న చెడు శక్తి, నకారాత్మక ప్రభావాలు పూర్తిగా తొలగిపోతాయి. ఆ శివయ్య అనుగ్రహం కోసం ప్రతిరోజు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ దారిలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీ జీవితంలో పేరుకుపోయిన సమస్యలన్నీ పటాపంచలైపోతాయి. ఆర్థికంగా మీరు ఊహించినంత ఉన్నత స్థాయికి ఎదుగుతారు. మృగశిర, ఆరోగ్య, పునర్వసు నక్షత్రం జాతకులకు ఈ యోగం మరింత బలంగా రెట్టింపు వేగంతో పనిచేస్తుంది. ఉద్యోగం, వ్యాపారం, విద్య మరియు ఆరోగ్యం రాబోయే 5 రోజులు మీ జీవితంలో ఒక పండుగలా ఉండబోతున్నాయి. మీరు ఏది పట్టినా అది బంగారం మారబోతుంది. గత కొన్ని నాళ్లుగా మంచి ఉద్యోగం కోసం ప్రయత్నించి సరైన అవకాశం రాక నచ్చని ఉద్యోగంలో ఇబ్బంది పడుతూ ఉన్న వారికి కూడా ఇది ఒక సువర్ణ అవకాశం. ఈ 5 రోజుల్లో మీకు ఖచ్చితంగా మంచి ఉద్యోగ అవకాశాలు తలుపు తడతాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఆ దిశగా ఒక సానుకూల వార్త అందుతుంది. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం కాకపోయినా మీకు నచ్చిన రంగంలో మంచి జీవితంలో కూడిన ఒక ఉన్నతమైన ప్రైవేట్ ఉద్యోగం లభించడం ఖాయం. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్స్, జీతాలు పెంపు లేదా అధికారి నుండి ప్రశంసలు, శుభవార్తలు అందుతాయి. వ్యాపారస్తులకు నష్టాలన్నీ తొలగిపోయి లాభాల బాట పడతారు. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. ఈ 5 రోజుల్లో డబ్బుకు సంబంధించిన వరకు మీకు ఎటువంటి తిరుగనేది ఉండదు. విద్యార్థులు తమ కళలను సహకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తారు. పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకొస్తారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే ఈ 5 రోజులు మీరు పనిలో అత్యంత బిజీగా గడుపుతారు. తీరిక లేని పని వల్ల సమయానికి భోజనం చేయడానికి, తగినంత నిద్రపోవడానికి కూడా సమయం దొరకపోవచ్చు. అధిక శ్రమ, మానసిక ఒత్తిడి కారణంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం అస్సలు అశ్రద్ధ చేయవద్దు. అనవసరమైన ప్రయాణాలు, వాదనలను తగ్గించుకోండి. మీరు ఏ పని మొదలుపెట్టినా పూర్తి ఏకాగ్రతతో, ప్రణాళికతో చేయండి. అప్పుడే ఆ పని విజయవంతం అవుతుంది. పనులను వాయిదా వేయడం అనే అలవాటును పూర్తిగా మానుకోండి. దానివల్ల మీకే నష్టం జరిగే ప్రమాదం ఉంది. అదృష్ట దేవత ప్రవేశం శుభప్రదం మరియు రాజయోగం. ఇక మనం ముందుగా చెప్పుకున్నట్లయితే మీ ఇంట్లోకి అదృష్టాన్ని తీసుకురాబోయే ఆ స్త్రీ మరెవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపమే. మీ భక్తికి, మీరు పడిన కష్టాలన్నిటికీ, మీ నిర్మలమైన మనసుకి ప్రతిఫలంగా ఆ జగన్మాత మీ ఇంటి కొలువుతుండడానికి వస్తుంది. ఈ 5 రోజులు లక్ష్మీదేవి సూక్ష్మ రూపంలో మీ ఇంట్లో సంచరిస్తూ మీకు అష్టైశ్వర్యాలను, సకల సౌభాగ్యాలను ప్రసాదించబోతుంది. కాబట్టి ఈ శుభ సమయంలో మీరు మీ ఇంటిని, పూజా గదిని, మీరు పరిసరాలను ఎంతో శుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడైతే శుభ్రత, ప్రశాంతత, సువాసన ఉంటాయో తల్లి అక్కడే నివాసిస్తుంది. మీ ఇంటిని ఒక దేవాలయంగా భావించి ప్రతి మూలను శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో బూజు, చెత్త చెదారం లేకుండా చూసుకుంటే
ఆ తల్లి మీ ఇంట్లోకి ప్రవేశించడానికి ఎలాంటి అడ్డంకి ఉండదు. ఆ కనక మహాలక్ష్మి కరుణ కటాక్షాలు మీకు తప్పకుండా లభిస్తాయి. ఈ 5 రోజులు లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉండడం వల్ల మీకు అఖండమైన రాజయోగం కలుగుతుంది. మీ జీవితంలో ఎన్నో ఊహించని సానుకూలత మార్పులు చోటు చేసుకుంటాయి. మీ చిరకాల కోరికలన్నీ నెరవేరి మీరు ఇప్పటి వరకు చూడనంత ధనాన్ని చూడబోతున్నారు. అందువల్ల ఈ శుభ సమయంలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం లక్ష్మీదేవికి దీపారాధన చేయండి. అమ్మవారికి ఎర్రటి పువ్వులు, ముఖ్యంగా గులాబీ పువ్వులు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఎర్రటి పువ్వులతో అమ్మవారిని పూజించి అష్టోత్తర శతనామావళి చదివితే ఆమె అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తుంది. మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా మీ అవసరాలన్నీ తీరిపోతాయి. మీ జీవితాన్ని బట్టి పీడిస్తున్న కష్టాలు, బాధలు, దరిద్రం అన్నీ తొలగిపోతాయి. ఇక మీ అదృష్టాన్ని ఆపడం ఎవరి తరము కాదు. మిథున రాశి వారు దయచేసి ఇంతటి సువర్ణ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ప్రతి క్షణం, ప్రతి నిమిషం సద్వినియోగం చేసుకోండి. కొత్త శకం కుటుంబ బంధాలు మరియు సంతానం మీ జీవితంలో కొత్త సంతానం ప్రారంభం కాబోతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని దూరం పెట్టిన వారు, మీతో విభేదించిన బంధువులు, స్నేహితులు కూడా మళ్ళీ మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తారు. మీ విలువను తెలుసుకొని, మీ గొప్పతనాన్ని గుర్తించి మళ్ళీ మీ దగ్గరికి చేరుతారు. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని విమర్శించినా, అవమానించినా ఎక్కువ బాధపడకండి. వాటిని మనసులోకి తీసుకోకండి. ఇదంతా ఒక మంచిగా జరుగుతుందని బలంగా నమ్మండి. మీ పని మీరు చేసుకుంటూ మౌనంగా ముందుకు వెళ్ళండి. కాలమే వారికి సమాధానం చెబుతుంది. సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న దంపతులు త్వరలోనే ఆ భాగ్యం కలుగుతుంది. వారి ఇంట పసిపాపల నవ్వులు వినబడే సమయం ఆసన్నమైంది. పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తున్న యువతీ యువకులకు ఈ సంవత్సరంలో వారి మనసు నుంచి నచ్చిన మంచి సంబంధం కుదిరి తప్పకుండా వివాహం జరుగుతుంది. ఈ 2 శుభవార్తలు మీ జీవితంలో ఆనందాన్ని, పరిపూర్ణతను నింపుతాయి. కాబట్టి ఎలాంటి దిగులు లేకుండా ఆనందంగా, ఉత్సాహంగా ఉండండి. ఎందుకంటే మీ మంచి రోజులు మొదలయ్యాయి. బయటి వారితో, ముఖ్యంగా కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆచితూచి మాట్లాడడం చాలా అవసరం. మీ ఆనందాన్ని, మీ విజయాలను అందరితో పంచుకోవద్దు. మిథున రాశి వారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, అవమానాలను, నష్టాలను ఎదుర్కొన్నారు. కష్టం అనే నీడలోనే పెరిగారు. ఇప్పుడు ఆ కష్టాలన్నీ తీరిపోయే సమయం వచ్చింది. ఇవన్నీ ఇప్పటి నుండి మీకు దూరమైన మీ జీవితంలో కొన్ని అద్భుతాలు జరిగి అదృష్టం మీ వెంటే నడుస్తుంది. జీవితంలో ఉన్న దరిద్రం, అదృష్టహీనత మొత్తం తొలగిపోయి రాబోయే రోజుల్లో మీరు ఊహించని ధనలాభాలు పొందుతారు. మూగజీవుల సేవ మరియు గ్రహ దోష నివారణ మీకు వీలైతే ఈ 5 రోజులలో ఏదో ఒక రోజు మూగజీవులకు ఆహారాన్ని దానం చేయండి. పక్షులకు గింజలు, కుక్కలకు రొట్టెలు, ఆవులకు గడ్డి లేదా పళ్ళు పెట్టడం వల్ల మీ కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఈ చిన్న సేవ చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న శని ప్రభావం, ఇతర గ్రహ దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. 5 రోజులు ఎవరితోనూ అనవసరంగా గొడవలు, వాదనలు దిగకండి. ఎందుకంటే అది మీ శక్తికి హారించి మీకు నష్టాన్ని కలిగించవచ్చు. అలాగే బయటి వారి మాటలకు, ముఖ్యంగా మిమ్మల్ని చూసి అసూయపడే వారికి మాటలకు గుడ్డిగా నమ్మకండి. శుభప్రదమైన రోజులు, అదృష్ట సంఖ్యలు మరియు పరిహారాలు మీకు బుధవారం అత్యంత శుభమైన రోజుగా ఉంటుంది. బుధవారం నాడు మీరు ఏ పని ప్రారంభించినా అది దిగ్విజయంగా పూర్తవుతుంది. ఈ రోజున ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం, కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడం లేదా ఏదైనా కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. బుధవారంతో పాటు శుక్రవారం మరియు గురువారం కూడా మీకు అనుకూలమైన రోజులే. శుక్రవారం మీరు కీర్తి ప్రతిష్టలను, ఆరోగ్యానికి అందించే గురువారం మీకు అదృష్టాన్ని, ఆర్థిక అభివృద్ధిని కలిగిస్తుంది. ఈ రోజుల్లో మీరు చేసే పనుల్లో దైవానుగ్రహం తోడై అవి విజయం అవుతాయి. శనివారం మీకు అంత అనుకూలమైన రోజు కాదు. కాబట్టి ఆ రోజున ముఖ్యమైన పనులను, ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. 3వ సంఖ్య మీకు అత్యంత అదృష్ట సంఖ్య. ఈ సంఖ్యతో పాటు 5, 7 అంకెలు కూడా మీకు కలిసి వస్తాయి. మిథున రాశి వారు తమ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించి ఈ యోగాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటించడం చాలా ముఖ్యం. ప్రతిరోజు ఉదయాన్నే సూర్య భగవానుడికి నమస్కరించి ఆజ్యం సమర్పించడం వల్ల మీలో సానుకూల శక్తి పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది. గాయత్రి మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉండి సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి లభిస్తుంది. మిథున రాశికి అధిపతి బుధ భగవానుడు. ఆయనకు ప్రీతికరమైన దైవం శ్రీ మహావిష్ణువు. కాబట్టి మీరు ప్రతిరోజు శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం చాలా శ్రేష్టం. ప్రతి బుధవారం, శనివారంలో విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న సకల దోషాలు తొలగిపోతాయి. మీ మనసులో ఉన్న ఆందోళనలు, భయాలు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభించడానికి ఆ పరమేశ్వరుని ఆరాధన ఎంతో సహాయపడుతుంది. ప్రతిరోజు ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించండి. సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి బిల్వ పత్రాలతో అభిషేకం చేయించడం వల్ల మీ పూర్వ జన్మల కర్మలు కూడా తొలగిపోయి జీవితంలో స్థిరత్వం లభిస్తుంది. మీ రాశికి ఆకుపచ్చ రంగు చాలా అదృష్టాన్ని ఇస్తుంది. ముఖ్యంగా బుధవారం నాడు లేదా మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం లేదా
కనీసం ఒక ఆకుపచ్చ రుమాలును మీ దగ్గర ఉంచుకొని ఉండడం వల్ల మీకు సానుకూల శక్తి లభించి వెళ్ళిన కార్యం విజయవంతం అవుతుంది. ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక తులసి కోటకు ప్రదక్షిణ చేసి నమస్కరించుకోండి. తులసి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం మరియు విష్ణువుకు అత్యంత ప్రీతిపరమైన. ప్రతి బుధవారం తులసి మొక్క దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వల్ల మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఐశ్వర్యాలు వెల్లవిరుస్తాయి. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ఎర్రటి పూలతో పూజ చేసి పాయసం లేదా ఏదైనా తీపి పదార్థాలు నైవేద్యంగా పెట్టడం వల్ల మీ ఇంట్లోకి సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. రాగి చెంబులో నీరు పూనింపి రాత్రిపూట మీ తల కింద ఉంచుకొని ఉదయాన్నే ఆ నీటిని ఏదైనా మొక్క మొదట్లో పోయడం వల్ల మీపై నరాత్మక శక్తి పూర్తిగా తొలగిపోతుంది. ప్రతి శనివారం శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగిపెట్టడం వల్ల శనిగ్రహం వల్ల వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి. గోవులకు సేవ చేయడం, వాటికి అరటిపళ్ళు లేదా గడ్డి పెట్టడం వల్ల మీకు సకల దేవతల అనుగ్రహం లభించి అకాల మృత్యు భయాలు తొలగిపోతాయి. మీ ఇంట్లో ఎప్పుడు దైవ నామస్మరణ జరుగుతూ ఉండేలా చూసుకోండి. లలిత సహస్రనామం లేదా విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వల్ల ఇంట్లో సానుకూలత వాతావరణం ఏర్పడి దేవతలు కొలువై ఉంటారు. మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ప్రశాంతంగా మాట్లాడడం వల్ల మీ సంబంధాలు మెరుగుపడతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ తల్లిదండ్రుల లేదా మీ జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ప్రతిరోజు కనీసం 10 నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల మీ మనసు నిలకడగా ఉంటుంది. ఈ చిన్న చిన్న పరిహారాలు శ్రద్ధగా, భక్తితో, నమ్మకంతో పాటించడం వల్ల మిథున రాశి వారు తమ జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల సవాళ్లను అధిగమించి ఈ అద్భుతమైన యోగాన్ని పరిపూర్ణంగా పొంది విజయం, కీర్తి, ప్రతిష్టలతో, సుఖ సంతోషాలతో జీవిస్తారు. మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ చెప్పబడిన ఫలితాలు, పరిహారాలు అన్నీ కూడా గ్రహ సంచారాల ఆధారంగా చెప్పబడినవి, సాధారణమైనవి. మీ వ్యక్తిగత జన్మజాతకంలో గ్రహాల స్థానాలు, ప్రస్తుతం నడుస్తున్న దశలు, అంతర్దశలు ఆధారంగా ఫలితాల్లోని కొన్ని మార్పులు ఉండవచ్చు. అందువలన మీకు వీలైతే ఒకసారి మీ వ్యక్తిగత జాతకం మేరకు నిర్దిష్టమైన పరిహారాలు వేసుకోవడం అనేది మీకు ఇంకా శ్రేయస్కరం. అది మీకు మరింత బలమైన, ఖచ్చితమైన ఫలితాలను అందిస్తుంది. మీకు అంతా శుభం జరగాలని, మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా, రాబోయే 5 రోజుల్లో ఏ విధంగా ఉంటుందనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.